సారీ చెప్పి ఎన్నో యుద్ధాలను ఆపచ్చు, అలాగే థ్యాంక్స్ చెప్పి ఎన్నో హృదయాలను గెలవచ్చు. కానీ ఈ సినిమాలో హీరో తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీరిపోయిన తర్వాత చెప్పే థ్యాంక్స్కి నా దృష్టిలో విలువ లేదు అంటూ సారీ చెప్పడానికి వెనకాడుతూ ఉంటాడు. ఇంతకీ దేని గురించి అనుకుంటున్నారా? కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన దిల్ రూబా సినిమా గురించి. సారీ చెప్పడానికి కొంతమందికి ఈగో అడ్డు వస్తుంది, మరికొంతమంది ఇదేదో ఊతపదంలా వాడేస్తూనే ఉంటారు. ప్లాట్లోకి వెళ్ళిపోతే ఇది ఒక లవ్ స్టోరీ. థ్యాంక్స్, సారీకి ఇంపార్టెన్స్ ఇస్తూ స్టోరీ మొత్తాన్ని ఈ వర్డ్ చుట్టూ తిప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్ విశ్వకరణ్ గారు. ఇంతకీ హీరో సారీ ఎందుకు చెప్పకూడదు అనుకుంటాడు? సారీ చెప్పకపోవడం వల్ల సాధించింది ఏంటి, కోల్పోయింది ఏంటి, చివరికి సారీ చెప్పాడా లేదా అన్నదే ఈ సినిమా. అసలు వాటి వాల్యూ గురించి ఏం చెప్పదలుచుకున్నారంటే, అమ్మా నేను చెప్పను, సినిమా చూడాల్సిందే. కా మూవీ తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అయితే హైగా ఉన్నాయి. హీరో కిరణ్ అబ్బవరం చాలా బాగా పర్ఫామ్ చేశాడు, చాలా ఎనర్జెటిక్గా కనిపించారు, స్టైలిష్గా ఉన్నారు, అలాగే కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ విశ్వకరణ్ డైరెక్షన్ బాగానే ఉంది. ఒక పాయింట్ని తీసుకొని డిఫరెంట్గా చెప్పే ప్రయత్నం చేశారు, కానీ అది వర్కౌట్ కాలేదనిపించింది. స్టోరీలో బలం లేదు, డెప్త్ లేదు, నీటిలో తేలిన నావల అలాగా వెళ్ళిపోతుంది. ఇది ఆకట్టుకునే సీను అని అనిపించలేదు, కనిపించలేదు. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు బోరుగానే సాగింది. స్క్రీన్ ప్లేని ఇంట్రెస్టింగ్ గా క్యారీ అయ్యేలాగా రాసుకోవడంలో ఫెయిల్ అయ్యారని అనిపించింది. టెక్నికల్ గా బాగానే ఉన్న రెగ్యులర్ గా చూసే మూవీలాగే అనిపించింది. శామ్ సిఎస్ అందించిన సాంగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి, బీజిఎం పర్వాలేదు అనిపించింది. డైలాగ్స్ బాగున్నాయి, ఫైట్స్ ఓకే. కామెడీ విషయానికి వస్తే అక్కడక్కడ అలా టచ్ చేసి వదిలేశారు. అన్నెసెసరీ సీన్స్ ఎక్కువగా పెట్టి నెసెసరీ సీన్స్కి ప్లేస్ ఇవ్వలేకపోయారు. హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సెకండ్ హీరోయిన్ లవ్ ట్రాక్ని ఇంకాస్త ఎక్కువగా చూపించుంటే ఎమోషనల్గా హెల్ప్ అయ్యేది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఓకే, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. ఫ్యామిలీతో వెళ్ళి చూసేంతగా ఏమీ కాదు, యూత్ దృష్టిలో పెట్టుకుని తీసే సినిమాలా ఉంది. బ్యాడ్ మూవీ అయితే కాదు, అలాగని పనిగట్టుకుని చూసేలాగా అయితే ఉండదు. ఈ సినిమాకి షోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. వీడియోని అయితే చూశారు, కాస్త షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. థ్యాంక్ యూ.